ఒక మనిషి ఒక హోప్. ఆ హోప్ ఏంటి, అరెస్ట్ చేశారు, బెయిల్ కావాలి ఎట్లా అని అంటే అక్కడ ఉన్న కానిస్టేబులో లేకపోతే అక్కడ ఇంకో ఎవరన్నా ఒకసారి అయితే అడిగి చూడు, ఈయన చెప్తే ఏమన్నా అవుతుందేమో, ఈయన అపోజ్ చేయకపోతే ఏమన్నా అవుతుందేమో అనుకుంటారు కదా. ఈయన అపోజ్ చేయడానికి చేయకపోవడానికి ఏంటి, రికార్డ్ అక్కడ కనపడతా ఉంటే ఎగ్జాక్ట్లీ సాధారణంగా ఎట్లా ఉంటుంది, ఏమయ్యా పీపీ ఏమంటారు అని జడ్జి గారు పీపీని అడుగుతుంటారు. అడిగితే పీపీ ఇవ్వచ్చు అని అంటే అక్కడ రికార్డులో ఏం లేనప్పుడు జడ్జి గారు ఏమంటావు పీపీ అని అంటే ఇమ్మని ఉద్దేశం కాదు అక్కడ. రికార్డ్ ఈజ్ వెరీ వీక్, వాట్ ఈస్ దిస్, వాట్ యూ వాంట్ టు సే అని మనం అంటాం. అంటే ఐ హ్యావ్ నో పాయింట్ టు ఆర్గ్యూ, ఐ లీవ్ ఇట్ టు దిస్ కోర్ట్ అనేది వస్తుంది అక్కడ. ఐ లీవ్ ఇట్ టు యువర్ లార్డ్షిప్స్, ఐ లీవ్ ఇట్ టు దిస్ కోర్ట్ అని. సో అటువంటప్పుడు కేసు లేదు కనుక ఈయన ఇదే మాట చెప్పాడు, రికార్డు అలాగే ఉంది కనుక జడ్జి గారు రిలీఫ్ ఇస్తాడు. సో పీపీ గారు అపోజ్ చేయలేదు కనుక ఇచ్చారు అనుకునేది చూసే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కానీ కొలీజియం వ్యవస్థ కమింగ్ డేస్లో ఉండకపోవచ్చు, కొలీజియం వ్యవస్థ మీద చాలామందికి నమ్మకం లేదు అని బయట మీడియాలో ఎక్కువ వింటూ ఉంటాను సార్. ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా లేకపోతే చరమాంకానికి వచ్చిందా అని అంటే ఏం చెప్తారు సార్? ఏమవుతుందో ఫ్యూచర్ తెలియదు. కానీ ఈ కొలీజియం వ్యవస్థలో చాలామంది అనేది ఏంటంటే, ఒక వ్యక్తిని గనక ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే అక్కడ మంచి జరిగే అవకాశం ఎంత ఉందో చెడు జరిగే అవకాశం కూడా అంతే ఉంది కదా అన్న పాయింట్లో దీని మీద మీరే ఉంటారు సార్? ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. మంచి జరగనీకి అవకాశం, చెడు జరగనీకి అవకాశము అని అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది టైమ్. Whether it is good or bad, what will happen in future, no one can predict. Correct. Only the time has to see. Absolutely. కానీ నిజానికి ఇన్ని కేసులు చూసిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ పక్కన పెట్టేసి, మీరు ఇందాక అన్నారు నిద్రలో కూడా ఏదైనా ఒక చిన్న పాయింట్ వస్తుందేమో అన్న పాయింట్లో ఇక మీకు మెంటల్ రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది సార్? You are right. ఇన్ని కేసెస్ చూశాక సొసైటీలో ఎన్ని రకాల క్రైములు జరుగుతున్నాయి భగవంతుడా, నా గుమ్మం మాత్రం ఏది తొక్కకుండా చూడని దండం పెట్టుకుంటారా, ఏమనుకుంటారు? ఏమి అనుకోమండి, ఎందుకంటే మా వెనకాలే మా ఫైల్స్ కూడా ఇంటికి వచ్చేస్తాయి కనుక ఇంకా అనుకునే అవకాశం ఉండదు. ఏదైనా ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. ఎస్పెషలీ కొన్ని కేసెస్లో సుప్రీంకోర్టులో కానీ పెద్ద న్యాయస్థానాల్లో వచ్చే రిజల్ట్ చూసినప్పుడు ఒక్కొక్కసారి నిజంగానే భయం వేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రస్తుతం వివాహ వ్యవస్థకు సంబంధించి అడల్టరీ అనేది ఇచ్చిన తర్వాత అందరికీ అర్థం చేసుకుంది ఏంటంటే, ఎవరన్నా ఒక మేల్ అండ్ ఫీమేల్ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు భార్యాభర్తలు అయినప్పుడు ఎవరు ఇంకా బయట వాళ్ళతో తిరిగినా కూడా ఇక్కడ ఎవరు పాయింట్అవుట్ చేయడానికి లేదు, అడల్టరీ అంటే అంతే. అలాంటప్పుడు వివాహ వ్యవస్థకు ఉండే గౌరవం ఏంటి, దానికి మనం ఇచ్చే విలువ ఏంటి, అసలు అడల్టరీకి నిజానికి దీనికి జనరల్ పబ్లిక్ అర్థమైంది ఏంటి, మీ దాంట్లో న్యాయ వ్యవస్థలో మీరు అనుకున్న విధానం ఏంటి అంటే ఏం చెప్తారు? వివాహ వ్యవస్థ అనేది ఒక ధర్మం, ఒక నమ్మకం. అండ్ చట్టంలో పుస్తకాలలో అడల్టరీ ఎవరికి వాళ్ళు అనేది అది చట్టం. సో ఎక్కడ కూడా మీరు చూస్తే ఇది ధర్మమా అని అంటే ధర్మము చట్టానికి రెండింటికి మధ్యన చాలా గ్యాప్ ఉంటుందండి. సో ధర్మం వేరు, చట్టం వేరు. చట్టంలో ఉన్న ధర్మం కాకపోవచ్చు, ధర్మంలో ఉన్నది చట్టం కాకపోవచ్చు అంటారు. 3 సంవత్సరాల తర్వాత ప్రోనోట్ ఉంటే డబ్బులు ఇవ్వనక్కర్లేదు, దాటితే లిమిటేషన్ పీరియడ్ అనేది ఒకటి వస్తుంది. సో అది చట్టం. ధర్మం, మీరు డబ్బులు తీసుకున్నారు కదండి, 3 ఏళ్ళు కాదు ఇంకో 4 ఏళ్ళు అయినా కానీ డబ్బులు ఇవ్వాలి కదండి, ఇది ధర్మం. అవును. సో చట్టంలో న్యాయం లేదైతే న్యాయంగా ధర్మం అన్నారు, అదే చట్టంలో లేదు అనట్లా. జస్ట్ మీరు అన్నదానికి ఒక ఉదాహరణ ఇచ్చాను. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ని బయట సొసైటీ చాలా దారుణంగా వాడుకుంటుంది. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇది చట్టంలో లూప్ హోల్స్ ఉన్నాయంటారా లేవంటారా? ఆ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని పరిస్థితులను అనుకరించి టైం టు టైము సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇచ్చే జడ్జిమెంట్సే కదా ఆ లూప్ హోల్స్ని ఫిలప్ చేస్తూ ఉంటారు. సో చట్టం జ్యుడిషరీ ఫ్రేమ్ చేయట్లా, పార్లమెంట్ చేస్తోంది. సో వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అది తెలీదా వాళ్ళకి అని అంటే ఆ పార్లమెంటు విఘ్నతకే వదిలేస్తాము, ఇట్ ఈస్ ఫార్ దెమ్. సో ఐ హ్యావ్ నథింగ్ టు కామెంట్ ఆన్ ఇట్. అండ్ ఆ ఉన్న వాటిల్లో లూప్ హోల్స్ అని అంటే వెన్ ఎవర్ అప్రాప్రియేట్ కేస్ కమ్స్ the courts are attending to the issues and they are filling up the gaps. We cannot comment on parliament and its functions or framing of rules, laws. Sir,
కానీ నిజానికి సెలబ్రిటీసో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కేసెస్ వచ్చినప్పుడు కోర్టులు కూడా చాలా కిటకిటలాడిపోతూ ఉంటాయి. నిజంగా ఆ టైంలో ఒక ప్రెజర్ ఉంటుంది సార్ జడ్జి పాత్ర పోషించే వాళ్ళకి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఏం చేతంటే మీ వరకు సార్? నా కోర్టులో నా ముందు ఆర్గ్యూ చేసే అడ్వకేట్ తప్ప నాకు ఇంకెవరు కనపడరు. రైట్. ఎందుకంటే ఒకసారి వెనకాల అంతమంది జనం ఉంటే వి గో అవుట్ ఆఫ్ ఫోకస్. ఎగ్జాక్ట్లీ. సో నా ముందు ఆర్గ్యూ చేసే అడ్వకేట్ మాత్రమే కనపడతాడు. ఇక్కడ ఈయన కనపడతాడు, ఆయన కనపడతాడు, ఇంకా చెవులకు అవే వినపడతా ఉంటాయి. సో బియాండ్ దట్ నా బెంచ్ మీద ఈరోజు ఎవరు నా లా క్లర్క్స్ అటెండ్ చేస్తున్నారు, వేరే లాయర్స్ ఎవరున్నారు, క్లయింట్స్ ఎవరున్నారు. సో ఓకే, క్రౌడ్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది అంతవరకు మనకు కంటికి దృష్టికి తెలియాలి, తెలుస్తుంది. బట్ ఫోకస్ అనేది ఓన్లీ అక్కడ వరకు. అదర్వైజ్ కరెక్ట్గా ఫోకస్ పెట్టి ఆర్గ్యుమెంట్ వినకపోతే నేను సత్వర న్యాయం చేయాలి, తొందరగా డిసైడ్ చేయాలి అని అంటే ఎలా కుదురుతుంది? టైం ఎంతసేపు అది చూసేసరికి సరిపోతుంది. ఓహో సెలబ్రిటీస్ వచ్చారా లేకపోతే ఇంకెవరు వచ్చారా అని చెప్పి నేను నా సాగర్ సంఘం సినిమాలు డ్యాన్స్ ఆడుతూ ఆడుతూ నాకు మువ్వను ఇలా ఇలా సెట్ చేసుకున్నట్టు శైలజ గారిది స్టేజ్ మీద కమల్ హాసన్ కామెంట్ చేసినట్టు నేను జస్ట్ బిఫోర్ బికమింగ్ ఇంకా రేపు ప్రమాణ స్వీకారం హైకోర్టు జడ్జ్ తెలంగాణ హైకోర్టు అప్పుడు 2017 సెప్టెంబర్లో నేను అప్పుడు చెప్పా ఇట్లాగే ఒక ఇంటర్వ్యూలో, ఐ బిలీవ్ ఇన్ డిసైడింగ్ ద కేసెస్ స్పీడ్ అండ్ ఐ విల్ గివ్ స్పీడీ డిస్పోజల్ అని జడ్జి కాకముందు చెప్పా. అండ్ ఈరోజు ఓ సాటిస్ఫాక్షన్ ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ చెప్పాను. అండ్ ఊరికేదో జడ్జ్మెంట్ చెప్పి పక్కన పడేసింది కాకుండా మరి ఎంతమంది యాక్సెప్ట్ చేశారు, అప్పీల్కి వెళ్ళారు అని అంటే వెన్ దేర్ ఇస్ నో లేదు అని అంటే ఎంత సాటిస్ఫాక్షన్. అవును, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు కాబట్టి ఫర్దర్గా ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు. అదర్వైజ్ వాళ్ళు పైకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ పైకోర్టుకు వెళ్ళి 0.1% కూడా లేరు. అంటే టోటలీ సాటిస్ఫైడ్ జడ్జిమెంట్ మీద. తెలియని వాళ్ళకు తెలియడం కోసము మీ ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే ఈ ఫ్యామిలీ కోర్ట్స్లలో భార్యాభర్తల మధ్యన చిన్నపిల్లలు నలిగిపోతుంటారు. చైల్డ్ కస్టడీ, విజిటేషన్ రైట్స్ అన్న కేసెస్. ఇక్కడ హైదరాబాద్లో హైకోర్టులో ఉన్నప్పుడు నేను ఒక జడ్జ్మెంట్ చెప్పాను. నౌ ఆ ప్రతి ఫ్యామిలీ కోర్టులో నా జడ్జ్మెంటు స్టేట్ మొత్తము అలా పక్కన పెట్టుకొని జడ్జెస్ దే టేక్ అ డిసిషన్. ప్లీజ్ మా కోసం సింపుల్గా. ఎస్. అండ్ ఈ జడ్జిమెంట్ మీద టోటల్గా ప్రపంచంలో నాకు ఈ ఫేస్బుక్లో ఇన్స్టా అవన్నీ లేదు. సో ఇలాగే తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చూసి దే సెడ్ ఇంతగానము అప్రిసియేషన్స్ వస్తున్నాయి, ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, సో మెనీ పీపుల్ ఆర్ కాంప్లిమెంటింగ్ ఫ్రమ్ అంత ఫారినర్సే, నాట్ మచ్ ఆఫ్ ఇండియన్స్, ఆల్ అక్కడ యూరోపియన్ రేస్ అండ్ అదర్ పీపుల్. ఏంటంటే ఓ మ్యాటర్లో చైల్డ్ నా దగ్గర ఉండాలి అని తల్లి భర్త దగ్గరికి తండ్రి దగ్గరికి పంపను అని, కావాలంటే వారానికి ఒకరోజు సండేస్ 4 to 6 ఒక 2 గంటలు వచ్చి చూసుకొని వెళ్ళండి ఇంటికి వచ్చేసి. దెన్ ఐ సెడ్ నో పేరెంట్ ఈజ్ అ గెస్ట్ ఇన్ ది లైఫ్ ఆఫ్ అ చైల్డ్. పేరెంట్ ఈజ్ అ పేరెంట్. సో యూ కెనాట్ డిప్రైవ్, నో పేరెంట్ కెన్ డిప్రైవ్ ది లవ్ అండ్ ఎఫెక్షన్ of another parent to the child. So it is his fundamental right to have the proper love and affection of both the parents. అని చెప్పి 2 గంటలు 3 గంటలు లేకపోతే ఏదో గుడి దగ్గర కలవండి, బేకరీలో మాల్లో కలవండి, లేక ఫ్యామిలీ కోర్ట్ కాంప్లెక్స్లో వచ్చి కలవండి, ఇంటికి వచ్చి కలవండి అని అంటే నథింగ్ డూయింగ్. ఒక 4 రోజులు మదర్ దగ్గర ఉంటారు, ఒక 3 రోజులు ఫాదర్ దగ్గర ఉంటారు, ఓవర్ నైట్ స్టే. సో మండే టు థర్స్డే మదర్ దగ్గర, స్కూల్ నుంచి ఫ్రైడే స్కూల్ అయిపోగానే ఫాదర్ తీసుకెళ్తే ఫాదర్ దగ్గర 3 days ఉంటారు. సో చైల్డ్ విల్ అండర్స్టాండ్
వాట్ ఈస్ మదర్, వాట్ ఈస్ ఫాదర్. కానీ ఇక్కడ సార్ నా యాజ్ ఎ మదర్గా నేను సొసైటీలో ఎక్కువ చూస్తుంది ఏంటంటే అలాంటి సిచ్యువేషన్స్లో మదర్ ఏమో ఫాదర్ లాంటి వాడని చెప్తూ ఉంటుంది, ఫాదర్ ఏమో మదర్ లాంటిది అని చెప్తుంటే పిల్లలు నలిగిపోతారు సార్. ఇప్పుడు అందుకే కదా మదర్ ఎలాంటిదో కొడుకు తెలుస్తుంది, ఫాదర్ ఎలాంటిదో కొడుకు కూతురు చైల్డ్ వాళ్ళకు సొంతంగా వాళ్ళు ఉండి చూసుకుంటారు కదా. కరెక్ట్. వెదర్ ది పేరెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ వాళ్ళ మైండ్ పొల్యూట్ చేస్తున్నారా, ఎగ్జాక్ట్లీ అండర్స్టాండ్ దే విల్ అండర్స్టాండ్, ఎందుకంటే వాళ్ళతో కలిసి బతుకుతారు కదా. అండ్ హూ నోస్ టుమారో దిస్ చైల్డ్ దిస్ రిలేషన్ పికప్ డ్రాప్ ఈ ప్రాసెస్లో దే మే అగైన్ రీయూనియన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కరెక్ట్. గతంలో కొన్ని సంవత్సరాలు ఈ ఒక్కొక్క కేసు పట్టేది ఫ్యామిలీ కోర్టులో చైల్డ్ కస్టడీ మీద. ఇప్పుడు 1 or 2 హియరింగ్స్లో హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, వాట్ డ్యూ సే కమాన్ అని చెప్పి జడ్జి గారే స్పాట్లో డిసైడ్ చేసేస్తున్నారు 1 or 2 హియరింగ్స్. ఓకే. సో ఇంకా ప్రతి పేరెంట్కి చైల్డ్ తోటి ఉండే టైం దొరుకుతుంది ఇప్పుడు.